సరే, అందరూ ఏఐ గురించే మాట్లాడుతున్నారు కదా. మరి ఒక ఏఐ ఇంజనీర్గా మారడమెలా? అది 2026 నాటికి. దానికోసమే ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ని ఈరోజు మనం చూద్దాం. ఈ రంగంలోకి అడుగు పెట్టాలనుకునే వాళ్లకి ఈ ప్రయాణంలో ప్రతి అడుగు దారి చూపుతుంది. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడదాం. ఏఐ ఇంజనీర్ ఈ పదం వినడానికి చాలా బాగుంది. కానీ అసలు వీళ్ళేం చేస్తారు? రోజంతా కేవలం కోడింగ్ రాసుకుంటూ కూర్చుంటారా? లేక అంతకు మించి ఇంకా ఏమైనా ఉందా? వాళ్ళు ఎలాంటి ప్రాజెక్టులు నిర్మిస్తారో తెలుసుకుంటే ఆశ్చర్యపోతాం. చూడండి, వాళ్ళు నిర్మించే వాటిల్లో కొన్ని ఇవి. మనందరికీ తెలిసిన చాట్బాట్లు, తర్వాత అటానమస్ ఏజెంట్లు, అంటే అవే సొంతంగా పనులు చేసుకోగల సిస్టమ్స్ అన్నమాట. ఇక ఆర్యజీ పైప్లైన్స్, ఇదే అసలు విషయం. ఆర్యజీ అంటే ఏంటంటే, ఒక ఏఐకి ఒక ప్రైవేట్ లైబ్రరీని ఇచ్చినట్టు ఊహించుకోండి. ఒక కంపెనీ తన సొంత డాక్యుమెంట్స్ అన్నింటినీ ఏఐకి ఇచ్చి వాటి గురించి ప్రశ్నలడగగలదు. సో అంతిమంగా చూస్తే వీళ్ళు కేవలం టెక్నాలజీని తయారు చేయడం లేదు, నిజ జీవితంలో ఉన్న సమస్యలకి పరిష్కారాలు కనుక్కుంటున్నారు. అయితే ఒక మంచి ఏఐ ఇంజనీర్గా ఎలా మారాలి? దానికొక ఫార్ములా ఉంది. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్లస్ ఏఐ అవగాహన ప్లస్ ప్రాడక్ట్ థింకింగ్. అంటే ముందు బలమైన కోడింగ్ స్కిల్స్ ఉండాలి. తర్వాత ఏఐ అసలు ఎలా పనిచేస్తుందో బాగా అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఏం తయారు చేస్తున్నామో దానిమీద ఒక క్లారిటీ ఉండాలి. దీనికి ఏఐలో పీహెచ్డీ చెయ్యాల్సిన అవసరం అస్సలు లేదు. కానీ కోడింగ్ స్కిల్స్ మాత్రం చాలా చాలా బలంగా ఉండాలి. అది మాత్రం పక్కా. సరే, మన ప్రయాణం ఎలా ఉండబోతుందంటే, ముందుగా ఏఐ ఇంజనీర్ ప్రయాణం గురించి తెలుసుకుంటాం. తర్వాత ప్రాథమిక అంశాల్లో పట్టు సాధిస్తాం. ఆ తర్వాత లాంగ్వేజ్ మోడల్స్తో ఎలా పనిచేయాలో చూస్తాం. అడ్వాన్స్డ్ ఏఐ సిస్టమ్స్ నిర్మించడం నేర్చుకుని చివరగా కెరీర్ను ఎలా మొదలుపెట్టాలో చర్చిస్తాం. వెళ్దామా? మొదటి భాగం ప్రాథమిక అంశాలు, అంటే ఫండమెంటల్స్ అన్నమాట. చూడండి, ఎంత పెద్ద బిల్డింగ్ కట్టాలన్నా ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి కదా. మన ఏఐ ప్రయాణానికి కూడా అంతే. ఇక్కడే మన టూల్స్ అన్నీ సిద్ధం చేసుకుంటాం. ఈ ఫౌండేషన్లో 2 మెయిన్ స్టెప్స్ ఉన్నాయి. ఒకటి, ప్రోగ్రామింగ్ ప్రాథమిక విషయాల్లో మాస్టర్ అవ్వడం. 2, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ బేసిక్స్ నేర్చుకోవడం. ఈ 2 చాలా ముఖ్యం. ఓకే, స్టెప్ 1, పైథాన్. ఏఐ ప్రపంచం దాదాపు మొత్తం పైథాన్ మీదే నడుస్తుందంటే నమ్మండి. అందుకే దీనిలో పట్టు సాధించడం చాలా అవసరం. వేరియబుల్స్, ఫంక్షన్స్, లూప్స్, డేటా స్ట్రక్చర్స్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, వీటన్నింటిలో మంచి గ్రిప్ తెచ్చుకోవాలి. దీనికోసం పైథాన్ ఫర్ ఎవ్రీబడీ లేదా ఆటోమేట్ ద బోరింగ్ స్టఫ్ లాంటి కోర్సులు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇక రెండవ దశ, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం నిర్మించే ఏఐ అప్లికేషన్లు కూడా చివరికి సాఫ్ట్వేర్లే. అందుకే రెస్ట్ ఏపీఐస్, ఫాస్ట్ ఏపీఐ లేదా ఫ్లాస్క్ లాంటి బ్యాక్ ఎండ్ ఫ్రేమ్వర్క్స్, డేటాబేస్లు, డాకర్, వీటి గురించి తెలుసుకోవడం చాలా అవసరం. ఇవే మన ఏఐ సిస్టమ్స్కి బలమైన పునాదినిస్తాయి. సరే, ఫౌండేషన్ స్ట్రాంగ్ అయిపోయింది. ఇప్పుడు ఆ పునాది మీద అసలైన మ్యాజిక్ మొదలు పెడదాం. అదే లాంగ్వేజ్ మోడల్స్తో పనిచేయడం. ఇక్కడ నుంచే అసలు కథ మొదలవుతుంది. ఈ సెక్షన్లో 2 ముఖ్యమైన విషయాలున్నాయి. మొదటిది, ఏఐ మరియు ఎల్ఎల్ఎం ఫండమెంటల్స్ అర్థం చేసుకోవడం. ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఎలా పనిచేస్తాయో తెలుసుకోవాలి. రెండవది, ఆర్ఏజీ సిస్టమ్స్ నిర్మించడం. అంటే వాటిని మన సొంత డేటాతో కలిపి ఎలా ఉపయోగించాలో నేర్చుకోవడం. అప్పుడే వాటి అసలు పవర్ మనకు తెలుస్తుంది. సరే, ఎల్ఎల్ఎంల గురించి మాట్లాడినప్పుడు 2 పదాలు పదే పదే వినిపిస్తాయి: టోకన్స్ మరియు కాంటెక్స్ట్ విండో. టోకన్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే పదాలు లేదా పదాల ముక్కలు అనుకోవచ్చు. ఏఐకి భాష ఈ టోకన్స్ రూపంలోనే అర్థమవుతుంది. ప్రతి మోడల్ ఒకేసారి కొన్ని టోకన్స్ని మాత్రమే ప్రాసెస్ చేయగలదు. ఆ లిమిట్నే కాంటెక్స్ట్ విండో అంటారు. ఖర్చు తగ్గించుకోవాలన్నా, మోడల్ని సరిగ్గా వాడాలన్నా ఈ రెండిటి మీద అవగాహన ఉండాల్సిందే. ఇప్పుడొద్దాం ఆర్ఏజీ దగ్గరికి, రిట్రీవల్ ఆగ్యుమెంటెడ్ జనరేషన్. ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్ టెక్నిక్. దీంతో ఏం చేయొచ్చంటే, ఒక ఎల్ఎల్ఎంకి మనకు కావలసిన బయటి సమాచారాన్ని అందించి దాని ట్రైనింగ్లో లేని ప్రశ్నలకు కూడా సమాధానాలు చెప్పించొచ్చు. సింపుల్గా ఏఐకి ఒక కొత్త బ్రెయిన్ పెట్టినట్టన్నమాట. ఈ రెండింటికి తేడా ఏంటో చూడండి. ఒక స్టాండర్డ్ ఎల్ఎల్ఎం దగ్గర దాని పాత ట్రైనింగ్ డేటా మాత్రమే ఉంటుంది. దాని నాలెడ్జ్ అక్కడితో ఆగిపోతుంది.
కానీ ఒక RAG సిస్టమ్ అలా కాదు. అది మన సొంత డాక్యుమెంట్స్, మన తాజా డేటాని యాక్సెస్ చేయగలదు. అంటే దాని నాలెడ్జ్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. అందుకే ఇది చాలా పవర్ఫుల్. ఓకే, ఫౌండేషన్ వేసాం. లాంగ్వేజ్ మోడల్స్ అనే మ్యాజిక్ ఏంటో కూడా చూసాం. ఇప్పుడు మన స్కిల్స్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే టైం వచ్చింది. అదే అధునాతన AI సిస్టమ్స్ నిర్మించడం. ఇక్కడ మనం ఇంక కాంప్లెక్స్, ఇంక పవర్ఫుల్ సిస్టమ్స్ ఎలా తయారు చేయాలో చూస్తాం. ఈ అడ్వాన్స్డ్ స్టేజ్లో 2 కీలకమైన అంశాలున్నాయి. ఒకటి, ఏజెంటిక్ AIని డెవలప్ చేయడం. అంటే సొంతంగా ఆలోచించి పనులు చేసే ఏజెంట్లను తయారు చేయడం. 2, LLMOps. అంటే ఈ సిస్టమ్స్ని ప్రొడక్షన్లోకి, అంటే రియల్ వరల్డ్లోకి ఎలా తీసుకెళ్లాలో నేర్చుకోవడం. మరి ఈ ఏజెంటిక్ AI అంటే ఏంటి? ఇవి కేవలం ప్రశ్నలకు జవాబులు చెప్పే సిస్టమ్స్ కాదు, అంతకంటే చాలా ఎక్కువ. ఇవి ఒక పనిని తీసుకుని దాన్ని పూర్తి చేయడానికి కావాల్సిన స్టెప్స్ని అవే ప్లాన్ చేసుకుంటాయి. కావాలంటే బయట టూల్స్ని కూడా వాడతాయి. ఉదాహరణకి, వచ్చే వారం ప్యారిస్కి బెస్ట్ ఫ్లైట్ బుక్ చెయ్యి అని చెప్పామనుకోండి, అది ఇంటర్నెట్లోకి వెళ్ళి ఫ్లైట్స్ వెతుకుతుంది, రేట్లు పోలుస్తుంది, మన క్యాలెండర్ చెక్ చేసి చివరికి బుక్కు కూడా చేస్తుంది. అద్భుతం కదా? ఈ ఐడియాని ఈ కోడ్ చాలా బాగా చెప్తుంది. మోడల్కి టూల్స్ని యాక్సెస్ ఇవ్వండి. ఏ టూల్స్ వాడాలో దానికే వదిలేయండి. వాటిని ఎగ్జిక్యూట్ చేసి రిజల్ట్స్ తీసుకొనివ్వండి. పని పూర్తయ్యే వరకు దాన్ని కంటిన్యూ చేయనివ్వండి. అంటే మనం దానికి పవర్స్ ఇస్తాం, ఆ పవర్స్ని ఎలా వాడాలో అదే డిసైడ్ చేసుకుంటుంది. ఇదొక పెద్ద షిఫ్ట్ అన్నమాట. ఓకే, ఎంత పవర్ఫుల్ సిస్టమ్స్ తయారు చేశాం. తర్వాత ఏంటి? వాటిని నిజంగా ప్రజలు వాడాలంటే ప్రొడక్షన్లోకి తీసుకెళ్లాలి. ఇక్కడే LLMOps వస్తుంది. ప్రాంప్ట్ వర్షనింగ్, లాగింగ్, క్వాలిటీ చెక్ చేయడం, AB టెస్టింగ్, డిప్లాయ్మెంట్, ఇవన్నీ చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక ప్రోడక్ట్ తయారు చేయడం ఒక ఎత్తు అయితే, దాన్ని నమ్మకంగా, క్వాలిటీగా నడపడం మరో ఎత్తు. సరే, ఇన్ని స్కిల్స్ నేర్చుకున్నాం. ఇప్పుడు ఫైనల్ స్టెప్, కెరీర్ని ఎలా ప్రారంభించాలి. అదే మన తర్వాతి అధ్యాయం. ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి, ఈ ప్రయాణం ఇక్కడితో అయిపోదు. AI ఫీల్డ్ చాలా చాలా వేగంగా మారుతోంది. అందుకే రోజూ కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండటం అనేది ఈ జాబ్లో ఒక భాగం. కొత్త మోడల్స్ వస్తాయి, కొత్త టెక్నిక్స్ వస్తాయి, వాటన్నింటితో అప్డేటెడ్గా ఉండాలి. మరి జాబ్స్ ఎక్కడ వెతకాలి? AIని మెయిన్గా పెట్టుకున్న స్టార్టప్లలో చాలా అవకాశాలుంటాయి. అలాగే పెద్ద కంపెనీలలో ఉండే ఇంటర్నల్ AI టీమ్స్లో కూడా చూడొచ్చు. కన్సల్టింగ్ సంస్థలు, ఫ్రీలాన్స్ ప్లాట్ఫామ్లు కూడా మంచి ఆప్షన్స్. ముఖ్యంగా మంచి టాలెంట్ ఉన్న వాళ్ల కోసం వెతికే స్టార్టప్లకి డైరెక్ట్గా రీచ్ అవ్వడానికి అస్సలు మొహమాట పడకూడదు. చూశారుగా, AI ఇంజనీర్గా మారడానికి రోడ్ మ్యాప్ చాలా స్పష్టంగా ఉంది. ప్రతి అడుగు మన కళ్ల ముందే ఉంది. ఇక మిగిలింది ఆ మొదటి అడుగు వేయడమే. మరి శక్తివంతమైన నాలెడ్జ్తో పరిష్కరించబోయే మొదటి సమస్య ఏంటి? అది ఆలోచించాల్సిన విషయం.